జనవరి 22, 2024న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఇది 500 ఏళ్ల కల. దేవతలు ఈ భూమి మీదకు వచ్చే అద్భుతమైన రోజనే చెప్పాలి. ఇది మహాపర్వదినం. ఈరోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి గనుక వేసుకొని చేసినట్లయితే జన్మల పాపాలు, దరిద్రం మొత్తం ఆ నీటి ద్వారా పోతాయండి. అన్ని రకాల దోషాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఆ శ్రీరాముని దివ్య ఆశీస్సులు మీకు అందుతాయి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మరి అత్యంత పవిత్రమైనటువంటి ఈరోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఏం చేస్తే జన్మల దోషాలు పోయి అన్ని శుభాలు కలుగుతాయో మనం క్లియర్గా తెలుసుకుందామండి. 500 సంవత్సరాల కాల ఈ జనవరి 22వ తేదీ నెరవేరబోతుందండి. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి కూడా ఆ స్వామివారి ఆశీర్వాదం, అక్షింతలు ఈ పాటికి అందరి ఇళ్లకు చేరుకునే ఉంటాయి. ఈరోజు 5 దీపాలు వెలిగిస్తే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారండి. మరి మనం ఈ 5 దీపాలను కనుక ఈ ఆకు పైన కనుక వెలిగించినట్లయితే మన ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోయి ఆ బాలరాముని ఆశీస్సులు నేరుగా అందుతాయండి. అసలు ఈ 5 దీపాలు ఏ సమయంలో వెలిగిస్తే తిరుగులేని రాజయోగం కలుగుతుంది, ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు మనం ఆ శ్రీరాముడిని ఎలా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, ఒకవేళ అక్షింతలు రాకపోతే ఏం చేయాలి అనే విషయాలు అన్నీ కూడా పూర్తి వివరాలతో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే జనవరి 22, 2024న ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది విషయాలన్నీ పూర్తిగా తెలుస్తాయండి. మనం జీవితంలో చూడలేకుండా అనే దృశ్యం మనం జనవరి 22వ తేదీన చూడబోతున్నాం. మన హిందువులు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న రానే వచ్చింది. ఆ శ్రీరాముడి బాలరాముని రూపంలో వేచేస్తున్నారు. ఈ పాటికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం అక్షింతల రూపంలో ప్రతి ఇంటి గడపకు చేరుకుందనే చెప్పాలి. మనం పరిపాలించడానికి ఆ శ్రీరాముడు వస్తున్నాడు. రామరాజ్యంలో మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించి గడిపే రోజులు వస్తున్నాయండి. ఆ స్వామివారిని కన్నులారా చూసి ధరించే రోజే 2024 జనవరి 22వ తేదీ పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి సోమవారం. ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు కన్నుల పండుగగా ఆ శ్రీరామచంద్రమూర్తిని ప్రాణప్రతిష్ఠ జరగబోతుందండి. ఆ స్వామివారి ఆశీర్వాదం ముందుగా అక్షింతల రూపంలో మన ఇంటికి చేరుకున్నాయి. అయోధ్యలో ప్రత్యేక పూజలు చేసినటువంటి అక్షింతలను ప్రతి ఇంటి గడపకు చేరవేయాలి అని ఆలయాధికారులు ముందుగా ఈ ఏర్పాటును చేశారు. దాని ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న అక్షింతలండి. ఆ స్వామివారి అక్షింతల రూపంలో మన ఇంటికి కూడా వచ్చేసారండి. వాటి గురించి చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తూనే ఉన్నాము. ఈ అక్షింతలు మన ఇంటికి వచ్చిన వెంటనే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి మన ఇంటికి వచ్చిన సంతోషం అందరికీ కలుగుతుందండి. ఈ అక్షింతల్లోనే ఆ స్వామివారి శక్తి, ఆశీర్వాదం అన్నీ ఉన్నాయి. ఈ అక్షింతలు ఎక్కడ ఉంటే అక్కడ విజయాలు, శుభాలు అన్నీ చేకూరుతాయి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షింతలను తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ అక్షింతలతో పాటుగా స్వామివారి రామ మందిరం ఫోటో కూడా మనకి వస్తుంది. ఆ శ్రీరాముడు పుట్టిన అయోధ్యలోనే 3 అంతస్తుల మందిరంలో బాలరాముడు కొలువు తీరనున్నాడు. ఆ చిత్రపటమే ఈ మందిరము. దీంతో పాటు జనవరి 22వ తేదీన స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరగనున్న రోజున మనం ఏం చేయాలి అనే విషయాలు కూడా మొదట పత్రం రూపంలో తెలుపుతూ ఒక పత్రాన్ని ఇచ్చారండి. ఈ విధంగా అక్షింతలతో పాటుగా ఈ 2 పత్రాలను మనకి ఇచ్చారు. దీని ప్రకారం జనవరి 22వ తేదీన అయోధ్యలో స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరగనుంది. అయితే అందులో మనం దానిలో భాగంగా దానిలో పాలు పంచుకోకపోయినా మన ఇంటిలో ఆ స్వామివారి పూజ చేసుకుని ఆ స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ ఘట్టాన్ని ప్రసార మాధ్యమాలలో చూసిన జన్మ ధన్యమైపోతుంది. ఈ అక్షింతలతో ఆ స్వామివారిని మనం ఏ విధంగా పూజించాలి, ఈ అక్షింతలను ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందామండి. జనవరి 22వ తేదీ సాయంత్రం పూట తలస్నానం చేసి అత్యంత పవిత్రమైనటువంటి ఈరోజు ఉదయం మరియు సాయంత్రం మీరు స్నానం చేసే సందర్భంలో ఆ శ్రీరామునికి అత్యంత ఇష్టమైనటువంటి గుప్పెడు తులసి దళాలు వేసుకుని నీటితో కనుక స్నానం చేసినట్లయితే సమస్త దోషాలు, పాపాలు, దరిద్రం ఆ నీటి ద్వారా పోతాయండి.
తెలిసి తెలియక చేసిన మహాపాపాలన్నీ పోతాయి. ఆ శ్రీరాముని ఆశీస్సులు మనకు నేరుగా అందుతాయి. మీ ఇంటిలో సకల శుభాలు కలుగుతాయి. ఇల్లు గుమ్మాలు అన్నీ కూడా శుభ్రం చేసుకుని పసుపు గడపలతో పచ్చని తోరణాలతో ఆ స్వామివారు మన ఇంటికి వస్తున్నట్లుగా భావించి ఇంటిని అందంగా అలంకరించుకోండి. అంటే ఈరోజు ఉదయాన్నే ఈ విధంగా మనం చేసుకోవాలండి. పూజ మాత్రం సాయంత్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పూజలో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి సీతారాముల స్వామి వారి ఫోటో పూజలో పెట్టుకోవాలి. అలాగే అక్షింతలతో పాటు అక్షింతలతో వచ్చిన రామమందిర చిత్రపటాన్ని కూడా ఉంచుకోవాలి. శ్రీరాముని వారి ఫోటో లేకపోతే కేవలం ఈ అయోధ్య నుంచి వచ్చిన చిత్రపటాన్ని ఉంచి పూజించుకోవచ్చు. అలానే చిత్రపటానికి రకరకాల పువ్వులతో అలంకరించుకోండి. అలానే మన ఇంటికి ఏ రోజైతే అక్షింతలు వస్తున్నాయో ఆ రోజు నుంచి జనవరి 22 వరకు కూడా పూజా మందిరంలో పెట్టుకుని పూజిస్తే చాలా మంచిది. మీరు నిత్య పూజ ఏ విధంగా అయితే చేస్తారో అలా చేసుకోవచ్చండి. అలానే మనం తీసుకున్న అక్షింతలు స్వామివారి మందిరం పటం కూడా పూజా మందిరంలో తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇలా పూజా సమయంలో దీపాలతో పూజించాలి. జనవరి 22వ తేదీ కూడా అలానే ఉంచాలి. జనవరి 22వ తేదీని తీసి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీరాముని ఫోటో అందరి ఇళ్లలోనూ ఉండాలండి. శ్రీరాముడు మరియు అమ్మవార్ల పట్టాభిషేకమైనటువంటి ఈ ఫోటో ఇంటిలో ఉంటే చాలా మంచిది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ అక్షింతలను పూజలో పెట్టుకోవాలి. అయితే మనకు ఇలా అక్షింతల ఫోటో రాగానే ఒక ప్లేట్లో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకోవాలి. అలానే జనవరి 20వ తేదీ వరకు అలానే ఉంచి స్వామివారికి పూజ చేసేటప్పుడు ఈ అక్షింతలను తీసి ఈ అక్షింతలను వృద్ధి చేసుకోవాలి. కావాలి అంటే వృద్ధి చేసుకోవచ్చు, లేకపోతే వినియోగించుకోవచ్చండి. ఎందుకు వృద్ధి చేసుకోవాలి అంటే ఆ స్వామివారి ప్రసాదంగా అక్షింతలు కొద్దిగా మాత్రమే వస్తాయి. వాటిని మనం వృద్ధి చేసుకుంటే అంటే ఎక్కువ చేసుకున్నట్లయితే మనకి చాలా బాగా అక్షింతలు అనేవి ఉపయోగపడతాయి. వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇక ఈ బియ్యాన్ని వృద్ధి చేసుకునే ముందు మంచి బియ్యం తీసుకోవాలి. నడుము విరగని బియ్యం తీసుకోవాలి. ఎందుకంటే ఈ బియ్యం మన దగ్గర చాలా రోజుల వరకు ఉండాలి కదా. అందుకని ఎక్కడా కూడా విరగనటువంటి మంచి బియ్యాన్ని తీసుకోవాలి. ఇలా మీరు ఎన్ని అక్షింతలు కావాలో అన్ని బియ్యం తీసుకోవాలి. ఇక ఈ బియ్యంలో తగిన పసుపు వేసుకోవాలి. అలానే ఇంటిలో ఉంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకోవాలి. ఇక ఈ అక్షింతలను గట్టిగా నలపకుండా శుతిమెత్తంగా బియ్యం మొత్తం కలుపుకోవాలి. ఈ అక్షింతలు పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలి అంటే దీంట్లో కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి. పచ్చకర్పూరం వేయడం వలన బియ్యానికి పురుగు పట్టదు. అలానే మంచి సువాసన కూడా వస్తుంది. ఈ విధంగా వీటన్నిటినీ కూడా కలుపుకోవాలి. బియ్యం ఎక్కడా కూడా తెలుపు రంగు లేకుండా పసుపు రంగులోనికి వచ్చేటట్టు అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అక్షింతలను కూడా ఈ విధంగా పూజలోనే స్వామివారి ముందు పెట్టుకోవాలి. ఈ అక్షింతలతో పాటుగా పసుపు కుంకుమ పువ్వులు అన్నీ కూడా ఈ అక్షింతలు ప్లేట్లో పెట్టుకోవాలి. ఇక మనకి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు కూడా మనం కలుపుకున్న అక్షింతల పైన పెట్టుకోవాలి. ఈ అక్షింతలు మనకి ఇలానే వచ్చాయి కాబట్టి కొంచెం సేపు స్వామివారి దగ్గర ఈ అక్షింతలను ఇలానే ఉంచుకొని తరువాత ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇక వచ్చిన ఈ అయోధ్య రామ మందిర ఫోటో కూడా కొద్దిగా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకుని పూజా మందిరంలో పెట్టుకోవాలి. స్వామివారి అక్షింతలు అందరికీ అందుతాయి. ఒకవేళ రాకపోతే మీకు దగ్గరలో ఉన్న రాముల వారి గుడి దగ్గర కానీ లేక ఆంజనేయ స్వామి వారి గుడి దగ్గర కానీ అయోధ్య అక్షింతలు అని అడిగితే ఇస్తారండి. ఎందుకంటే ముందుగానే మందిరాలకు ఈ అక్షింతలు అనేవి చేరుకుంటాయండి. అందుకని వారిని అడిగినా సరే మనకు ఇస్తారు. మీకు అక్కడ కూడా లభించకపోతే ఎవరి దగ్గరైనా 2 విత్తనాలు తెచ్చుకొని మీరు ఇంటిలో వారు పంపించిన అక్షింతలే అవుతాయండి. లేకపోతే మీరు మీ ఇంటిలో అక్షింతలు చేసుకొని వాటిని గుప్పిట్లో పట్టుకొని శ్రీరామ అనే నామాన్ని జపిస్తే గనక అవి ఆ స్వామివారి శక్తితోనే నిండినటువంటి అక్షింతలు అవుతాయండి. అలానే మీరు అక్షింతలు కలుపుకునేటప్పుడు కూడా శ్రీరామ అనే నామాన్ని జపిస్తూ కలిపితే వాటికి మరింత శక్తి వస్తుందండి. అలానే శ్రీరాముని విజయ మహామంత్రం అంటే శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ అనే మంత్రం అండి.
ఈరోజు ఎవరైతే జపిస్తారో వారికి అన్ని విజయాలే లభిస్తాయి. ఆ స్వామివారి నామాన్ని తలుచుకుంటేనే పాపాలన్నీ హరించుకుపోతాయి. ఎంతోమంది ప్రాణత్యాగ ఫలితమే అయోధ్య రామ మందిరం 500 సంవత్సరాల కల ఇప్పుడు తీరబోతుంది. ప్రతి హిందువు కూడా ఇది ఒక అద్భుతమైన ఘట్టంగా, మర్చిపోలేని రోజుగా ఉండబోతుందండి. అయోధ్య రామ మందిరం జరిగిన కాలంలో మేం ఉన్నాము అని భవిష్యత్తు తరాల వారికి గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఆ స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరిగేటువంటి ఈరోజు మనకి ఎంతో పర్వదినం. ఈరోజు ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పనులన్నిటినీ పక్కన పెట్టి ఆ స్వామివారిని తన్నులారా చూసి ఆ స్వామివారి నామాన్ని జపిస్తూ ఉండండి. ఈరోజు శ్రీరాముని ప్రతిష్ఠ సందర్భంగా 5 దీపాలు మనం వెలిగించాలి. ఇక ఈరోజు సాయంత్రం అనగా జనవరి 22వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు వెలిగించాలండి. అసలు జనవరి 22వ తేదీ సూర్యాస్తమయ సమయం ఏంటో తెలుసుకుందాం. ఈరోజు అనగా జనవరి 22వ తేదీ సూర్యాస్తమయ సమయం సాయంత్రం 5:58 అవుతుందండి. ఇక ఈరోజు సంధ్యా సమయం వచ్చి సాయంత్రం 5:58 నుంచి రాత్రి 7:14 కాలాన్ని సంధ్యా సమయం అంటారండి. ఈ సమయంలో మీరు ఈ 5 దీపాలు కనుక వెలిగించినట్లయితే 100% ఫలితం అనేది ఉంటుందండి. ఆ బాలరాముని దివ్య ఆశీస్సులు మీకు కలుగుతాయి. ఇక ఈ సమయంలో 5 దీపాలను మీ పూజా మందిరంలో కనుక వెలిగించండి. అలానే 2 దీపాలను ఇంటి ముందు వెలిగించండి. ఇక ఈరోజు ఎన్ని దీపాలైనా సరే మీ ఇంటి ముందు వెలిగించుకోవచ్చండి. 5 అనేది పంచభూతాలకు పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రతీకగా ఇలా వెలిగించాలని సూచించారండి. ఇలా ఈరోజు వెలిగించే దీపాల కింద తమలపాకును కానీ, రావి ఆకును కానీ, లేకపోతే మారేడు ఆకును కానీ ఉంచి దానిపైన దీపాన్ని కనుక వెలిగించినట్లయితే మీకు ఆ శ్రీరాముని ఆశీర్వాదం తప్పక కలుగుతుంది. ఇక మీ ఇంటిలో అన్ని శుభాలే కలుగుతాయండి. ఇవి ఇత్తడి కుందుల్లో అయినా, మట్టి కుందుల్లో అయినా, లేక పిండి దీపాల్లో అయినా సరే దేనిలో అయినా మీరు 5 దీపాలు వెలిగించుకోవచ్చండి. ఈరోజు సాయంత్రం ఈ విధంగా 5 దీపాలు మీ ఇంటిలో పూజా మందిరంలో వెలిగించినట్లయితే మీ ఇంటిలో ఆ శ్రీరాముని ఆశీర్వాదం తప్పక కలుగుతుంది. అలానే ఈరోజు సాయంత్రం 2 దీపాలు మీ ఇంటి గడప దగ్గర, 2 దీపాలు మీ పూజా మందిరంలో, ఇంకొక దీపం తులసి కోట దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలను వెలిగించాలి. ఈ 5 దీపాలు అయితే తప్పక వెలిగించాలి. దీపావళిని తలపించేలా ఈరోజు ప్రతి ఇంటిలో దీపాలతో వెలిగిపోతుంది. ఇక ఈరోజు పూజా మందిరంలో ఆ స్వామివారికి తులసి దళాలను స్వామివారి ఫోటో ముందు ఉంచాలి. ఈరోజు పూజా మందిరంలో పూజ చేసే సందర్భంలో శ్రీరామ తారక మంత్రాన్ని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననం అనే తారక మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తే మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఈ తారక మంత్రాన్ని ఒక్కసారి పలికితేనే ఒక విష్ణు సహస్రనామం జపించిన ఫలితం కలుగుతుంది. భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయండి. ఇక పూజ చేసుకున్న అనంతరం మనకు వచ్చిన అక్షింతలు పట్టుకొని ఆ స్వామివారికి నమస్కారం చేసుకుని ఈ అక్షింతలను మనం కలుపుకున్న అక్షింతల్లో వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న అక్షింతలన్నీ కూడా ఒక్కటిగా అవుతాయి. అంటే మనం వచ్చిన అయోధ్య అక్షింతలు, అలానే మనం తయారు చేసుకున్న అక్షింతలు అన్నీ కూడా ఎంతో శక్తివంతమైన అక్షింతలుగా మారిపోతాయండి. ఈ అక్షింతల్లో కూడా ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాన్ని ఉంచండి. ఇక ఈ అక్షింతలతోనే స్వామివారిని పూజించాలి. కొద్దిగా అక్షింతలు తీసుకొని, అంటే 2 లేక 3 గింజలు తీసుకొని ఆ స్వామివారి పాదాల మీద వేస్తూ ఆ స్వామివారిని జపిస్తూ పూజ చేసుకోండి. అలానే ఇంటిలో నలుమూలలా దీపం వేసుకోండి. ద్వారం దగ్గర కూడా ధూపం చూపించండి. బాలరాముని ఆశీర్వాదం మా పైన ఎప్పుడూ ఉండాలి అని ఆ స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చెప్పుకోవాలి.
ఈ విధంగా జనవరి 22వ తేదీన సాయంత్రం వేళల్లో పూజ చేసుకోవాలి. ఉదయం మాత్రం నిత్య పూజ యథాతథంగా ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇక ఈ రోజంతా కూడా ఆ శ్రీరామ నామమే వినిపించాలి. ఎక్కడ చూసినా ఏది చూసినా సరే అంతా రామమయంగా ఉండాలి. ఇలా పూజ అంతా అయిన తరువాత మన పూజలో పెట్టినటువంటి అక్షింతలు కొద్దిగా తీసుకుని మన శిరస్సు పైన వేసుకోవాలి. అలానే ఇంటిలో ఉన్నవారి అందరి శిరస్సుల పైన కూడా వేసుకోవాలి. ఇలా అక్షింతలు పూజలో పెట్టి అక్షింతలు శిరస్సు పైన వేసుకున్నట్లయితే పూజా ఫలితం అంతా కూడా మనకు దక్కుతుంది. అలానే ఆ అక్షింతలు ఎంతో శక్తివంతమైనవి కాబట్టి పూజా మందిరంలో కానీ లేక డబ్బులు దాచుకునే స్థలంలో కానీ మీరు ఉంచుకోవాలి. ఈ విధంగా చేస్తే మనకు అంతా కూడా మంచి జరుగుతుందండి. ఇక ఈ అక్షింతలు ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మీరు ఏ పని ప్రారంభించినా, బయటకు ఏ పని మీద వెళ్ళినా, ఏ కొత్త పని ప్రారంభించినా సరేనండి, ముందుగా ఈ అక్షింతలు శిరస్సు పైన వేసుకొని వెళ్ళాలి. ఆ పనంతా కూడా విజయం కలుగుతుందండి. ఇంకా ఈ అక్షింతలను బియ్యంలో కలుపుకొని ఆ భోజనాన్ని స్వీకరించినట్లయితే మనకు రోగాలన్నీ కూడా నయం అవుతాయని శాస్త్రవచనం అండి. ఇక మాంసాహారం తినేటప్పుడు మాత్రం ఈ బియ్యాన్ని యూజ్ చేయకూడదు. అలానే కొద్దిగా అక్షింతలు మీరు డబ్బులు పెట్టుకునే పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కొన్ని గింజలను చిన్న పొట్లంలా కట్టి పెట్టుకుంటే డబ్బులు అనేవి వృద్ధి చెందుతాయండి. అలానే విద్య అనేది పిల్లలకు కలుగుతుంది. ఎవరికైనా ఈ అక్షింతలు దొరకకపోయినట్లయితే మీ చేతితో ఈ కలుపుకున్న అక్షింతలు కొద్దిగా అయినా ఇవ్వండి. ఎంతో మంచి జరుగుతుందండి. ఇక ఇలా బియ్యాన్ని వృద్ధి చేసుకున్న కొన్నాళ్లకు పురుగు పడతాయి. అలా పడితే అలా వృధా అవుతాయని భావించేవారు మీరు ఈ జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ అనంతరం సాయంత్రం వీటిని మీరు పొంగలు పెట్టే గింజల్లో కలుపుకొని పొంగలు పెట్టి అందరూ ప్రసాదంగా స్వీకరిస్తే సంపూర్తిగా వినియోగించినట్లుగా అవుతుందండి. వృద్ధి చేసుకొని పురుగు పట్టకుండా కొన్ని రోజులు వినియోగించుకోవాలి అంటే వృద్ధి చేసుకోండి. ఇక ఈ అయోధ్య ప్రాణప్రతిష్ఠకు వెళ్ళాలి అని ఎవ్వరూ భావించకూడదు. ప్రత్యక్ష ప్రసారంలో చూసి నమస్కారం చేసుకోవచ్చు. అలా అందరూ వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆటంకం కలిగే అవకాశాలు కూడా ఉంటాయండి. కాబట్టి ప్రత్యక్ష ప్రసారం మాధ్యమాల్లో చూసి తరించండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు రాదండి. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అరుదైన ఈ అవకాశం ఈ ప్రాణప్రతిష్ఠ ఘట్టం అండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం అందరం తలపైన వేసుకున్నటువంటి అక్షింతలు పొరపాటున ఇంట్లో పడితే తెల్లవారి వాటిని చీపురుతో ఊడ్చకూడదు. వాటిని డస్ట్బిన్లో వేయకూడదు. ఆ విధంగా మాత్రం చేయకూడదండి. ఎందుకంటే ఆ అక్షింతల్లో శ్రీరాముని పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. పిల్లల తలపైన కానీ మీ తలలపైన కానీ వేసుకున్నాక అవి కిందకు పడిపోతే వాటిని జాగ్రత్తగా ఒక వస్త్రం తీసుకొని ఒక పేపర్ మీదకు అక్షింతలు వేసుకొని చక్కగా తులసి చెట్టు మొదట్లో వేసుకోండి. లేదా ఎక్కడ తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో వేయండి. అంతేకాని చీపురుతో ఊడ్చి డస్ట్బిన్లో వేయొద్దు. ఆ విధంగా చేస్తే పరమ దరిద్రం కలుగుతుంది, మహాపాపం కలుగుతుంది. 500 సంవత్సరాల తరువాత మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో పరిపాలన చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు సాయంత్రం 5 దీపాలను వెలిగించి అందరికీ చెప్పారండి. కాబట్టి ఈరోజు 5 దీపాలు వెలిగించి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం అందరూ పొందాలి. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.